ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? చాలామంది ప్రార్థన అంశాలు కోరుతూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయుదురుగాక. ఈ సమయంలో చిన్న మాట మీతో పంచుకుంటాను. దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఒక మాట అంటారు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటారు. దావీదు చూడండి ఎంత చక్కగా, నేను బ్రతికినంత కాలము కృపాక్షేమము నా వెంట వస్తుంది. ఎందుకు మాట అనగలిగాడంటే ఆ 23వ కీర్తనలో మొదటి మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అంటే దావీదు తన జీవితంలో దేవుని కాపరిగా చేసుకున్నాడు గనక కృపాక్షేమములు నా వెంట వస్తాయి అని దావీదు అంటున్నాడు. ఈరోజు ప్రియ దేవుని ప్రజలరా, మీ జీవితంలో ఎల్లప్పుడూ కృపా క్షేమములు మీ వెంట రావాలంటే దేవుని కాపరిగా చేసుకొని బ్రతకడం నేర్చుకోండి. అయ్యా నీవు కాపరిగా ఉండయ్యా, అయ్యా నీవు నన్ను నడిపించయ్యా, అయ్యా నీవు నన్ను బలపరిచేసయ్యా, నీవు నా మీద యజమానుడిగా ఉండయ్యా, అయ్యా నీ మార్గంలో నేను నడవాలయ్యా అని ఎందరైతే దేవుని కాపరిగా చేసుకొని బ్రతుకుతారో వారి జీవితంలో వారు బ్రతికినంత కాలము కృపాక్షేమములు వారి వెంట రావడానికి దేవుడు సహాయము చేస్తాడు. ఆమేన్. కృపాక్షేమములు నిజంగా దేవుని కృప మన జీవితంలో ఉంటే చాలు. దేవుని ఎవరైతే కాపరిగా కలిగి ఉంటారో వారికి దేవుడు క్షేమం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని కాపరిగా చేసుకుంటావా? నీ మీద రాజుగా ఆయనను చేసుకుంటావా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? ఈ సమయంలో ఈ మాటలు వినుచుండగానే ఒక మాట యేసయ్యతో చెప్పు, యేసయ్యా నువ్వు నా కాపరిగా ఉండేసయ్యా, అయ్యా నీవు నా యజమానుడిగా ఉండేసయ్యా, నువ్వు నన్ను నడిపించేసయ్యా అని నువ్వు అనగలిగితే నీవు బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమము నీ వెంట వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మహోన్నతుడ దేవ, నీ పరిశుద్ధ పాదముల కొందనాలు. ఎందరైతే మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారు బ్రతుకుల్లో కృపాక్షేమము వారి వెంట వచ్చునుగాక, మీరు దయచేదురుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి. వారి యొక్క పనుల్లో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో, అయ్యా వారి యొక్క వ్యాపారాల్లో, అన్ని విషయాల్లో దేవా నీ యొక్క సహాయము నీ బిడ్డలకు అందించమని వేడుకొని వచ్చినాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి, వారిని బలపరచండి అయ్యా. నీ శక్తితో వారిని నింపి నీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని వేడుకొని వచ్చినాను. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము అందించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకోమని నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.